హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఏంటి అంటారా, పూరీ కూర అండి. అదే సాగ్ అంటారు. మా రాయలసీమ సైడ్ అయితే కొద్దిమంది బొంబాయి చట్నీ అని అంటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నానండి. అలాగే 2 పెద్ద టమాటా కట్ చేసుకున్నాను. ఇలాగ కొత్తిమీర, కరివేపాకు, ఒక 10 పచ్చిమిర్చి ఇలా చిన్న కట్ చేసుకున్నానండి. అలాగే కట్ చేసుకునండి. తర్వాత 4 పెద్ద స్పూన్ నిండా శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే ఆవాలు తీసుకుంటున్నానండి. ఇలాగ నేను చూపించిన విధంగా 1 by 1 వేసేసుకుందాము. ఇలాగ మొదటగా 1.5 గరిట ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేయాలండి. ఇలా ఆవాలు వేయించిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇలాగా ఇవి దోరగా వేయించాలండి. ఇవి వేయిస్తేనే ఈ ఉల్లిపాయలన్నీ వేయిస్తేనే బొంబాయి చట్నీకి చాలా 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 టేస్ట్ వస్తుందండి. అది గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత పసుపు వేయండి. ముఖ్యంగా ఇది మర్చిపోద్దండి, లేకపోతే హోటల్ స్టైల్ ఈ పూరీ కూర ఉన్నట్టు ఉండదండి. పసుపు వేయండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇలాగా వేయించిన తర్వాత టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు వేసి కొద్దిగా ఒక పించ్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకొని చూసుకోనండి. 5 seconds ఉడికించుకున్న తర్వాత చూడండి, ఆల్మోస్ట్ టమాటా ముక్కలన్నిటి ఉడికిపోయాయండి. ఇలా ఉడికిపోయిన వెంటనే మనము ఇప్పుడు ఒక శనగపిండి ఇప్పుడు తీసుకున్నానని చెప్పానే, దాంట్లో ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మొదటగా ఉండలు లేకుండా కలపెట్టుకోనండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అంతా పెట్టుకొని ఆ వాటర్నంతా ఈ మనం చూయించిన ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసేద్దాము. ఇలా వేసుకొని గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్. ఇప్పుడే సాల్ట్ వేసుకోనండి. బాగా ఇది ఉడికినిచ్చండి సిమ్లో పెట్టి, వాటర్ వేయకోకుండా ఇలాగా ఈ ముద్దలాగా ఉన్నదాన్ని బాగా ఉడికించండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉడికించుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. దీని మెజర్మెంట్ ఇది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ వేయకండి. ఇది అంత గట్టిగా ఉన్నా బాగుండదు, అంత వాటర్గా ఉన్నా బాగుండదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్, వాటర్గా ఉంటే బాగుండదు. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. బాగా ఇది ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ మీద ఒక 5 seconds ఉడకనివ్వండి ఫ్రెండ్స్. రెడీ అయిపోతుంది. వేడి వేడి పూరీ కూడా రెడీ అండి. చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా అంటే ఏది ఇంట్లో ఇంకా దీన్ని వెరైటీ డిషెస్గా చేస్తారు. కొద్దిమంది క్యారెట్ వేస్తారు, ఆలు వేస్తారు. ప్రస్తుతానికి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయండి. అందుకని నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేయించాను. ఏంటి నచ్చిందా? ట్రై చేస్తారా? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పూరీలోకి బెస్ట్ కాంబినేషన్. మా పిల్లలకి పూరీ కూర అంటే చాలా చాలా ఇష్టము. ఖచ్చితంగా వీక్లీ 2 times నేను ఇలా చేస్తాను. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా పద్ధతిలో ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు. కమ్మగా చేసేసుకోవచ్చు. పిల్లలకి పెట్టేయచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు అడిగినది మనం కాదనలేం కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.